ట్రాఫిక్ భయంకరంగా ఉండింది. అయితే ఇక్కడ దగ్గరికి వచ్చాము. ఇదే మనకి ఆర్చ్, బాటు కేవ్స్లోకి వెళ్ళడానికి ఆర్చ్. హాయ్ షాను బేబీ. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చాము. 22 అయిందనమాట. 22 ringgits. Yeah, thank you. We get on here? Yeah. Okay. You see the behind the car? Okay. Sure. Okay. Yeah. మనం అయితే ఫైనల్లీ రీచ్డ్. చెప్పాను కదా దగ్గర ఉంది, మేమున్న హోటల్ నుంచి దగ్గరే, కానీ బేబీ కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడే దింపేశాడు మమ్మల్ని. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది కూడా, స్టాచ్యూ వచ్చేసి కనిపిస్తుంది కదా. దగ్గరికి వెళ్ళేసి అయితే మనం చూసుకుందాం. ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ ఆర్చ్. తమిళ రాస్తుంది 5:45 to 9 PM. ఇక్కడ బయట అంగడి అంటారు కదా, అట్లాంటి అంగడి కూడా పెట్టేశారు. సో మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చుకుందాము. వెల్కమ్ టు బాటు కేవ్స్. పర్ ఎంట్రీ 2 ringgits అంట. అవి కార్ ట్యాక్సీ ఆర్ లారీకి, మనకైతే ఏం లేదు. సైడ్కి అయితే బాగుంది, అసలు చాలా బాగుంది. ఇవాళ వెదర్ బాగుంది అండ్ అసలు హ్యూమిడ్ లేదు. ప్రస్తుతానికైతే వర్షం లేదు. ఎవరో ఒక తెలిసిన వాళ్ళు చెప్పారనమాట 3 o'clockకి వర్షం పడుతుందని చెప్పేసి. సో చూడాలి. వైషు ఏంటి ఎగ్జైటెడా? ప్రీతం ఎగ్జైటెడ్? హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ మలేషియా. ఇవాళ వచ్చేసి మాకు Day 2 ఇన్ మలేషియా అనమాట. సో మలేషియాలో మనమైతే నేను చెప్పాల్సిన అవసరమే లేదు కదా, బాటు కేవ్స్కి అయితే వచ్చామన్నమాట. మేమున్న హోటల్ నుంచి దాదాపు ఒక 5 kilometers లోపలే ఉంది, కానీ ట్రాఫిక్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఈ వీడియోలో బాటు కేవ్స్ ఏంటి, బాటు కేవ్స్ దగ్గర ఏముంది, ఆ పైన రెయిన్బో మెట్లు ఉన్నాయి కదా, రెయిన్బో మెట్ల పైకి వెళ్ళడము, దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫుడ్. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నట్టుంది, నాకు తెలీదు. సో వెళ్ళి ఇవన్నీ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా చూస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీరు మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం మనం ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చూడండి. మనం అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు అంటే Day 2నే, ఈరోజు వరకు అయితే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది నాకైతే. ఎవరైతే మలేషియా రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేనైతే అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నా దగ్గర అయితే మొత్తం ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు వీసా ఫ్రీ కదా, వీసా ఫ్రీ ప్రొసీజర్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇక్కడే మనం ట్యాక్సీ దిగి ఆ ఎంట్రన్స్ ద్వారంగా స్ట్రైట్గా వచ్చేసాము. స్ట్రైట్గా వచ్చేస్తుంటేనే మనకు కనిపించేస్తుంటుంది మురుగన్ స్టాచ్యూ అనమాట. సో మలాయ్ అని చెప్పేసి అంటే మలేషియాలో మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. మలేషియన్ లాంగ్వేజ్లో బాటు అని చెప్పేసి అంటే రాక్ అంటే వెనకాల మనకి ఇంత పెద్ద రాక్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని బాటు కేవ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ స్టాచ్యూ మురుగన్ స్టాచ్యూ వచ్చేసి ప్రసిద్ధమైన మన మురుగన్ దేవుడిది స్టాచ్యూ అనమాట. సో ఇది ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అంటే 140 feet టాల్ అనమాట. సో దాని వెనకాలే మనకి ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మనము ఈ మెట్లు ఎక్కి ఆ లాస్ట్ వరకు వెళ్తే మలేషియన్ స్కై లైన్ మొత్తం మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇవి వచ్చేసి మనకి రెయిన్బో స్టేర్ కేస్, రెయిన్బో స్టెప్స్ అని కూడా అంటారు అనమాట. పిల్లలు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి. సో మనమైతే దీని దగ్గరికి వెళ్ళిపోదాము, పైకి కూడా వెళ్ళి మలేషియన్ ఇది చూద్దాము. 272 steps ఉన్నాయి, 140 feet హై మనకి మురుగన్ స్టాచ్యూ వచ్చేసి. సో చెప్పాను కదా, మలేషియాలో తమిళియన్స్ సెటిల్ ఎక్కువ అయ్యారనమాట. సో ఇక్కడ వీళ్ళ పాపులేషన్, వీళ్ళ డామినేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా దీని చుట్టుపక్కల కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపుల్, అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. అక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తున్నారు. అక్కడ కూడా మనం వెళ్దాము. అక్కడికి చూస్తే మీరు దగ్గర నుంచి అక్కడ ఒక చిన్న సైజ్ వాటర్ ఫాల్ కూడా ఉంది. అక్కడికి ఎంట్రీ ఉందో లేదో మనం అయితే చూద్దాము. ప్రస్తుతానికైతే మనము మురుగన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మేము ఫోటో దిగామన్నమాట. ఫోటోకి 20 ringgits తీసుకున్నాడు. 20 ringgits అని చెప్పేసి అంటే మనకు 400 rupees మనకు మొత్తం తిప్పేసి లాస్ట్కి మనకైతే ఆ వీడియో ఇచ్చాడు. వీడియో అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. సో దాన్ని మనకి ఎయిర్ డ్రాప్ తోటి డ్రాప్ చేస్తున్నాడు. మాది ఇప్పుడే అయిపోయింది. ఆ వీడియోని కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సూపర్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడైతే పైకి వెళ్తాం మేము, ఆర్ ఫస్ట్ టెంపుల్లోకి వెళ్తాం, దాని తర్వాత ఆ పైకి వెళ్తాం. సో మనమైతే ఈ స్టాచ్యూ మురుగన్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము.
ఇది వరల్డ్స్ టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూ అంట. నందరాజన్ అప్పట్లో చైర్మన్ శ్రీ మహా టెంపుల్ దేవస్థానం కౌలాలంపూర్కి ఆయన దీన్ని ఓపెన్ చేశారు. సో స్టాచ్యూ వచ్చేసి 140 feet టాల్. ఎంత పెద్దగా గగాంటిక్గా ఉంది అసలు చూడ్డానికి. ఆ కొండ అంత పెద్దగా ఉంది. దాని పక్కనే స్టెప్స్ చెప్పాను కదా ఇందాక 272 స్టెప్స్. మనం అయితే ఇది ఎక్కడానికి పైకి వెళ్ళిపోతున్నాం. సో మనము మెట్లెక్కి పైకి వెళ్ళే దారిలోనే ఈ అంగడి అంటారు కదా, అట్లా అంగడి ఉందన్నమాట. అది చికెన్ బేబీ. సో ఇక్కడ మనకి చెవు కమ్మలు, అది చికెన్కి ఉంది. వీళ్ళు ఎందుకు పెట్టారో తెలియట్లే కానీ స్పెషల్గా ఇక్కడ ఈ కోడిని పెట్టారు ఇట్లా. నాకు తెలిసి తమిళ్లో కోడిని వచ్చేసి మురుగా అని చెప్పేసి అంటారు. సో మురుగన్కి మురుగాకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. తెలియకపోయినా గూగుల్ చేసి ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు పైకి ఎక్కడానికి రెడీ అయిపోతున్నాం. సో ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. హాయ్ చికమ్ బేబీ. సో ఇప్పటికి 34 స్టెప్స్ ఎక్కాము. 35, 36, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. హాఫ్ సెంచరీ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఇలా ఉంది పైన కింద. అందుకే డైలీ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. 50 స్టెప్స్కే మనం అలసిపోతున్నాం. సో పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది మధ్యలో నుంచే. సూపర్. వయసు ఇక్కడే ఉంది. పైకి చూస్తే భయం వేస్తుంది అని చెప్పేసి అంటుంది. ప్రీతం అయితే తీసుకుని వస్తున్నాడు. గో గో గో. ఎక్కువ తొలి మెట్టు కొట్టు కొండను ఢీ కొట్టు. ఆల్మోస్ట్ పైకి వచ్చాము. ఇంకొంచెం ఉంది పైకి వెళ్ళాల్సింది. ఇప్పుడు కింద చూస్తే మాత్రం ఆసమ్ ఉంది. యా కిందకైతే ఇట్లుంది. సూపర్. చాలా ఇంకొంచెం ఉంది. వయసు అయితే భయపడుతుంది. లెట్స్ గో వెయిట్. సో కనిపిస్తున్నంత ఈజీ అయితే కాదు, చెమటలు పట్టేసాయి. మధ్యలో ఈ కోతులు గోలు ఒకటి. సో ఫైనలీ లాస్ట్ సెట్ ఆఫ్ మెట్లు అనమాట ఇవి. కొంచెం వచ్చేస్తే డన్ అయిపోయా. వయసు ఓకేనా ఇప్పుడు? వెనక్కి చూడలేను, ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటారు. ఫైనలీ మనం అయితే పైకి రీచ్ అయిపోయాము. కింద ఇలా ఉంది మనకి. కింద కోతులు అయితే వీరంగం చేస్తున్నాయి కోతులు. సో పైకి వచ్చాము. హాలత్ చూసారు కదా, చెమటలు అయితే ఫుల్ కారిపోతున్నాయి. చాలా హైట్ అంటే ఇట్లా స్టీప్ ఉన్నాయి అనమాట. ఒకటి ఇట్లా స్టీప్ ఉన్నాయి. సో అది ఎక్కడానికి కొద్దిగా కష్టం తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు నేను కింద దిగేటప్పుడు కూడా ఇంకో పెద్ద టాస్క్. I'm the bravest. I was here the first and I was the bravest. యా. సో అసలు అవతల ఏముంది, ఇంత పైకి వచ్చాం కదా మనం. నెక్స్ట్ ఏముందో చూద్దాం. అది చిక్కి కూడా ఎక్కేసింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందంట. యా మురుగన్. ఓకే చలో పోదాం. సో ఇక్కడ వచ్చేసి ఇడుంబం టెంపుల్ పైన వచ్చేసి మొత్తం కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అనమాట. ఇక్కడ బాగుంది స్టాచ్యూ, చాలా బాగుంది యాక్చువల్లీ. శ్రీవల్లి దేవసేన మురుగన్ టెంపుల్ అంటే ఇది. సో ఇక్కడ అందరూ ఫోటోలు కూడా దిగుతున్నారు. పైకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. వాటర్ అవన్నీ ఉన్నాయి, కేవ్స్ అవన్నీ బాగున్నాయి. సో ఈ కేవ్స్లోకి వెళ్ళి చూద్దాం మనం. ఇంత పైకి వచ్చింది ఎందుకు రా బాబు అని చెప్పేసి అంటే, ఈ బాటు కేవ్స్ కదా, రాక్ కేవ్స్. సో ఈ రాక్ కేవ్స్ చూడడానికి వచ్చాం అనమాట మనం. సూపర్. పైన వైషు అయితే పూలు కొంటుంది. లోపల టెంపుల్ ఉంది. కిందకి వెళ్ళే దారిలో ఇలా ఉన్నాయన్నమాట మనకి చిన్న స్టాల్స్. సో ఇది టెంపుల్ మనకి. సో శ్రీ వేలాయుతార్ టెంపుల్ అని చెప్పేసి మెయిన్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. కేవ్స్ మధ్యలో ఉంది. చూడ్డానికి అయితే చాలా 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 బాగుంది మనకి. సో లోపల అయితే చాలా 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 బాగుంది కేవ్. ప్రీతం పైన చూడు ప్రీతం, స్మాల్ ఓపెనింగ్ దేర్. అక్కడ చిన్న ఓపెనింగ్ ఉంది కదా, దాంట్లో నుంచి వర్షం కూడా పడుతుంది అనుకుంటా, అందుకే అంత తడిసింది కొద్దిగా. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక స్టెప్స్ ఎక్కేసి ఆ పైకి వెళ్ళాలి. చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇందాకే ఒకరు కలిసారు కూడా మనకి తెలుగు వాళ్ళు చెప్పారనమాట. కొంచెం స్లిప్పరీ ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు.
సో అదొక్కటి చూసుకోవాలి. ఇక్కడైతే షూస్ ఇప్పేసి మనం వెళ్ళాలి. చాలా మందికి బాటు కేవ్స్ వరకు తెలుసు, ఆ స్టెప్స్ ఉంటాయని తెలుసు, స్టెప్స్ తర్వాత ఏముంటాయని చెప్పేసి తెలియదు. బట్ దిస్ ఇస్ సో 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 ఇంట్రెస్టింగ్. మంగళ వాయిద్యాలు అంటారు కదా, మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు ఇప్పుడు. సో ఇదంతా మొత్తం తమిళ్లోనే ఉంది, మనకి తమిళ్ చదవడం రాదు. టికెట్ కౌంటర్ అండి ఇది. నెమలి అండ్ మురుగంది ఆ చేతిలో ఉంటుంది కదా అది. వావ్, చాలా వైబ్రెంట్గా ఉంది ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ. వినాయకుడు టెంపుల్ అనుకుంటా, శ్రీ వినాయకర్ ఆ వినాయకుడు టెంపుల్. ఇప్పుడే మనకి ఇక్కడైతే ఆరతి ఇవ్వడం అయింది. ఆల్మోస్ట్ ఒక 25 minutes దాకా అయింది. దాని తర్వాత ఆరతి ఇచ్చారు. అక్కడి నుంచి ఈ టెంపుల్. ఇప్పుడు మేము పైకి వెళ్తాం. సో ఇలా మనకి ప్రసాదం పెట్టారు, కూర్చుని ప్రసాదం తిందామని చెప్పేసి వెయిటింగ్ ప్రసాదం. సో ఇదేమో మనకి వేలాయుతూరు టెంపుల్ కదా. ఇక్కడ మనకి ఇప్పటివరకు ఆరతి ప్రసాదం ఇవంతా అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట మేము. సో ఇది పైన వచ్చేసి వల్లి దేవి టెంపుల్ అని చెప్పేసి అంట. సో పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం. కింద అయితే అసలు చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చెప్పాను ఇందాక 20-25 minutes కిందనే స్పెండ్ చేసాం. పైన కేవ్స్ అయితే మామూలుగా లేవు అసలు. యా, అంటే నార్త్లో మురుగన్ దేవుడిని వచ్చేసి కార్తికేయ అని చెప్పేసి పిలుస్తారంట. సో ఒక అతను అడిగితే అంటున్నాడు, మీరు కార్తికేయ మూవీ చూస్తారు కదా, అందులో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అన్నారు. సో మనమైతే పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. మెట్లు చెప్పాను కదా నాకు ఎవరో చాలా స్లిప్పరీ ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. బట్ పర్లేదు, రఫ్గానే ఉన్నాయి. కేర్ఫుల్ ప్రీతం, నేను ప్రీతం మాత్రం వెళ్తున్నాం. వైషు ఇంకా షాన్వి అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు రాలేమో అని చెప్పేసి అన్నారు. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్. చూడడం నేను మిస్ చేయదలుచుకోలేదు, మీకు చూపించడం కూడా నేను మిస్ చేయదలుచుకోలేదు. అందుకే నేనైతే పైకి వెళ్తున్నాను. గుడ్, వాటర్ ఉంది. కానీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం, మలేషియాకి వస్తే మాత్రం బాటు కేవ్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో శ్రీ వల్లి దేవనై మురుగన్ అంట. వావ్, టెంపుల్ అయితే వచ్చేసింది. లైట్గా చినుకులు పడుతున్నట్టున్నాయి. సో గుడ్ టు సీ. వావ్, గుడి బాగుంది. అన్నిటికన్నా మంచిగా ఏముంది అంటే ఈ పైన ఈ కేవ్స్ ఓపెనింగ్ ఉన్నాయి కదా, ఇది చాలా చాలా బాగుంది. వాయ్ ప్రీతం? Like 14th century అంత లాంగ్ లో లైక్ thunderstorms and the storms వస్తే ఒక పెద్ద రాక్ కింద పడుతుంది. ఓకే, లైక్ అట్లస్ వచ్చిండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. నైస్, గుడ్. సో అది గైస్, మన ఈ వ్లాగ్ అయితే బాటు కేవ్స్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఒక లైక్ ఇచ్చేసి ఫార్వర్డ్ చేసేసేయండి. ఎవరైతే మలేషియా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నా వెనకాల టెంపుల్ అయితే సూపర్ ఉంది, నా పైన వ్యూ అయితే సూపర్ డూపర్ ఉంది. ప్రీతం కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్లీ. సో మచ్ అంటే సో మచ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే like, share, subscribe to China Citralu Telugu Vlogs from China. Kadu, Malaysia. Bye guys.